అందరికీ నమస్కారం. హరహర మహాదేవ శంభో శంకర. ఈ రోజు మనం కుంభరాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారికి జూలై 24, 25, 26, 27వ తేదీలలో మీ జాతకంలో అసలు ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఈ రాశి వారి జీవితాన్ని కుదిపేసే కాలగమనం యొక్క రహస్యం ముఖ్యంగా ఈ వీడియోలో చెప్పబోతున్నాము. ముఖ్యంగా మీ జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు, ఊహించినటువంటి మార్పులు, మీరు ఎదుర్కొంటున్నటువంటి బాధలు, కన్నీళ్లు, అవమానాలు ఇలా అన్ని కూడా ఒక్కొక్కటిగా పూర్తిగా తొలగిపోతాయి. మీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఈ 4 రోజుల్లో ఏ రోజైనా మీకు తప్పకుండా కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మీ జీవితంలో చాలా రకాలుగా కష్టపడి ఉన్నారు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది తప్పకుండా మీరు పొందబోతున్నారనే చెప్పుకోవచ్చు. అయితే మరి జీవితంలో చాలా రకాలైనటువంటి సమస్యలతో విసిగిపోయి ఉన్నారు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దొరకటం లేదని మీరు చాలా రకాలుగా కష్టం చేసినటువంటి ప్రతిఫలం కోసం ఎదురు చూస్తూ వచ్చారు. బయటికి మీరు చాలా దృఢంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం మీ బాధను దాచుకునే అమరత్వాన్ని, గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అంటే ఎవ్వరూ కూడా అర్థం చేసుకోలేనటువంటి గొప్ప మనసు మీది. చాలా మందికి మీరు సహాయం చేస్తారు, కానీ మీకు అవసరమైనప్పుడు మాత్రం ఒంటరిగా మిగిలిపోతారు. అంటే మీ చుట్టూ ఉన్న వారందరూ కూడా మీ వాళ్ళు కాదు. అలాగే మీ నవ్వును చూసి బాధపడే వాళ్ళు, మీ ఎదుగుదలను చూసి అసూయ పడేవాళ్ళు మీ దగ్గరలోనే ఉన్నారు. ఇప్పటి వరకు మీరు ఎవరినైతే నమ్మారో, మీ బాధలని ఎవరికైతే చెప్పుకొని ఉండవచ్చో వారు మీ వెనక చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఆ వ్యక్తుల యొక్క అసలు స్వభావం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అయితే మీకు ఒక సంఘటన కూడా జరుగుతుంది. అది చిన్నదైనా సరే మీ కళ్ళను బాగానే తెరిపిస్తుంది. ఇంతకాలం నేను వీళ్ళని అసలు ఎలా నమ్మాను అని మీరే ఆశ్చర్యపోతారు. భగవంతుడు మీకు నిజమైనటువంటి వారు ఎవరు, నకిలీ వ్యక్తులు అనే విషయాన్ని కూడా పూర్తిగా మీకు తెలిసేలా చేస్తారు. అయితే ఒక భారీ మార్పు అనేది కూడా మీ జీవితంలో కనిపిస్తుంది. అంటే ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా మారటం జరుగుతుంది. అంటే చాలా రోజులుగా డబ్బు కోసం మీరు పడినటువంటి కష్టం భగవంతుడికి కూడా కనిపించిందనే చెప్పుకోవాలి. ఎంత సంపాదిస్తున్నా సరే మీ చేతిలో నిలబడటం లేదు. ఎవరో ఒకరి కోసం ఖర్చయిపోతూనే ఉంది. లేదంటే అకస్మాత్తుగా ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉన్నాయి. పూర్తిగా ధనయోగం అనేది ఈ 4 రోజుల్లో బలపడే సూచనలైతే కనిపిస్తున్నాయి. మీరు ఊహించని చోట నుంచి డబ్బొచ్చే సూచనలు కూడా ఉన్నాయి. ఆగిపోయిన డబ్బు తిరిగి రావచ్చు, పాత బాకీలు తిరిగి రావచ్చు, కొత్త అవకాశాలు రావచ్చు. అలాగే ఉద్యోగంలో శుభవార్తలు కూడా మీరు వినొచ్చనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఒక శుభవార్త అనేది ఈ 4 రోజుల్లో ఎప్పుడైనా కావచ్చు. మీ ఇంట్లో చాలా సంతోషాన్ని తీసుకొస్తుంది. అలాగే కుటుంబంలో కలహాలు తగ్గిపోతాయి. ఇటీవల మీ ఇంట్లో మాటిమాటికి గొడవలు జరుగుతూ ఉన్నాయి. మీరేం చేసినా సరే అందరూ మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు. మీ మంచితనాన్ని కూడా కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు మీ ఇంట్లో ఒక శాంతి వాతావరణం అనేది ఏర్పడబోతుంది. మిమ్మల్ని తప్పుగా భావించినటువంటి వ్యక్తులు ఇప్పుడు మీ విలువను తెలుసుకుంటారు. అయితే కొంతమంది వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి మాట్లాడే అవకాశాలైతే ఎక్కువగానే ఉన్నాయి. అది మీ మనసుకు ఎంతో ఉపశమనాన్ని కూడా కలిగిస్తుంది. అయితే భగవంతుడి ఆశీర్వాదం మీ పైన ఎలా ఉండబోతుందంటే, మీరు ఇప్పటి వరకు చాలా బాధపడ్డారు. అయితే ఒక విషయం, ఏదో ఒక విషయమందు భగవంతుడు మాత్రం మీరు మర్చిపోయినా సరే ఆ భగవంతుడు మర్చిపోలేదండి. మీరు రాత్రులు ఒంటరిగా ఏడ్చి, భగవంతుడా నాకు న్యాయం అసలు ఎప్పుడు జరుగుతుంది అని మీరు చాలా రకాలుగా ఆ భగవంతుణ్ణి అడుగుతూనే ఉన్నారు. ఆ ప్రార్థనలు ఏవి కూడా వృధా కాలేదు. ఈ కాలంలో మీకు చెప్పాలంటే పరమేశ్వరుడి యొక్క కృపా కటాక్షాలు ప్రత్యేకంగా కనిపించబోతున్నాయి. కాబట్టి మీరు సోమవారం రోజున శివాలయానికి వెళ్లి స్వామివారి దగ్గర ఒక దీపాన్ని వెలిగించండి. మీ జీవితంలో నిలిచిపోయినటువంటి పనులు కదలటం మొదలయ్యేలా ఆ పరమేశ్వరుణ్ణి వేడుకోండి. అలాగే ప్రేమ విషయంలో కూడా మంచి మార్పు అనేది రాబోతుంది. మీ మనసులో ఒక కొత్త వ్యక్తి రాబోతున్నారు. అయితే గత కొన్ని రోజులుగా మీరు ఒక వ్యక్తి గురించి ఆలోచిస్తున్నారా? లేదంటే ఆ వ్యక్తి తిరిగి మరలా ఆ బంధం అనేది దృఢంగా మారాలి అని మీరు కోరుకుంటున్నారా? అలా అయితే మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తిని మీ జీవితంలోనికి స్వాగతించబోతున్నారనే చెప్పుకోవచ్చు. అలాగే ఒక వ్యక్తి నుంచి ఒక సంకేతం రావచ్చు. అది ఫోన్ కాల్ గా రావచ్చు, మెసేజ్ కావచ్చు, అకస్మాత్తుగా మీరు వారిని కలవటం కూడా కావచ్చు. ఇలా మీ బంధం అనేది దృఢంగా మరింత ఎక్కువగా పటిష్టంగా మారబోతుంది. అలాగే మీ భావోద్వేగాలను అందరికీ చెప్పవద్దు.
ఈ 4 రోజులు మీ రహస్యాలను దాచుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక ఆరోగ్య విషయంలో కూడా హెచ్చరిక అనేది కనిపిస్తూనే ఉంటుంది. చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు కాబట్టి చిన్న చిన్న సమస్యలే రేపు పెద్ద సమస్యలుగా మారకముందే వాటి గురించి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకంగా తలనొప్పి, నిద్రలేమి, ఒత్తిడి, కాళ్ల నొప్పులు ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉండవచ్చు. గత కొంతకాలంగా వాటిని మీరు నిర్లక్ష్యం చేయవద్దు. అలాగే మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజు ఉదయం 11 సార్లు, సాయంత్రం 11 సార్లు, నిద్రపోయే ముందు 11 సార్లు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించుకోండి. మీ మనసును మీరే ప్రశ్నించుకోండి. అప్పుడు మీకు చాలా ప్రశాంతంగా మారిపోతుంది మీ మనసు అనేది. అలాగే మీ జీవితంలో ఒక బంధం అనేది తిరిగి రావటం, అలాగే ఇప్పటి వరకు మీతో మాట్లాడకుండా దూరమైనటువంటి బంధం మరలా మీ జీవితంలోనికి రావటం, ఆ బంధం పశ్చాత్తాపంతో రావటం, ఇదంతా కూడా మీ ప్రశాంతతను అందిస్తుందనే చెప్పుకోవాలి. అయితే వారిని మీరు తిరిగి నమ్మాలా లేదా అనేది మీరు కొంచెం జాగ్రత్తగానే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే గతంలో మీరు చాలా మోసపోయారు కాబట్టి ఇప్పుడైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా చెప్పాలంటే మహిళలకైతే ప్రత్యేకమైనటువంటి సూచనలు ఉన్నాయి. ఈ 4 రోజుల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరింట్లో కానీ బయట కానీ తీసుకునే నిర్ణయాలు అందరికీ నచ్చుతాయి, ఆశ్చర్యపరుస్తాయి. అలాగే మీ మీద ఇప్పటి వరకు విమర్శలు చేసిన వాళ్ళు కూడా మౌనంగా మారిపోతారు. అలాగే ఒక శుభవార్త మీకు కన్నీళ్లు తెప్పించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అవి ఆనంద బాష్పాలు కాబట్టి ఇంకా చెప్పాలంటే పురుషులకైతే ఒక ముఖ్యమైన సూచన, మీ కోపమే మీకు పెద్ద శత్రువుగా మారుతుంది. కాబట్టి ఈ 4 రోజుల్లో కోపంతో తీసుకునే నిర్ణయాలు చాలా ప్రమాదంగా ఉంటాయి. ఎవరైనా సరే మిమ్మల్ని రెచ్చగొట్టినా సరే మీరు మాత్రం మీ వంతుగా శాంతంగా ఉండటానికే ప్రయత్నించండి. ఎందుకంటే మీ అదృష్టం ఇప్పుడు పెరగబోతుంది. చిన్న తప్పు కూడా మీ నుంచి అస్సలు రాకూడదు. అయితే ఈ చిన్న తప్పులు మీకు వచ్చినటువంటి అవకాశాలను దూరం చేస్తాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక చాలా ముఖ్యమైనటువంటి విషయం, ఈ 4 రోజుల తర్వాత మీ జీవితంలో ఒక అదృష్టపు తలుపు తెరుచుకుంటుందనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు అసాధ్యం అనుకున్న పనులు కూడా సుసాధ్యం చేస్తారు. అయితే చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వార్తలు మీరు వింటారనే చెప్పుకోవాలి. భగవంతుడు మీకు ఒక పరీక్ష పెట్టబోతున్నాడు. ఆ పరీక్షలో మీరు గట్టిగా నిలబడతారు. ఇప్పుడు ఫలితం అనేది మీకు దక్కబోయేటువంటి రోజులు. ఈ కాలంలో మీరు చేయవలసినటువంటి పరిహారం కూడా ఒకటి ఉందనే చెప్పుకోవాలి. ప్రతిరోజు ఉదయం లేదంటే సాయంత్రం ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించండి. సోమవారం రోజున శివాలయానికి వెళ్లటం, బెల్వ పత్రాలతో స్వామిని పూజించటం, అలాగే ఎవరికైనా సరే ఒక పేదవారికి కడుపు నిండా ఆహారం పెట్టడం, ఇటువంటి పనులు చేస్తే మీకున్నటువంటి దోషాలు తగ్గుముఖం పడతాయి. కుటుంబ సమస్యల విషయానికొస్తే ఒకప్పుడు ఎంతో అన్యోన్యంగా సరదాగా నవ్వుకుంటూ ఉండే మీ ఇంట్లో ఇప్పుడు చిన్న చిన్న మాటలకు పెను తుఫానులు చెలరేగుతూనే ఉన్నాయి. అసలు గొడవలు పడటానికి ఏ కారణం లేకపోయినా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తున్నాయి. పిల్లలు మాటలు వినకపోవటం, వారి చదువులు, భవిష్యత్తు గురించి మీరు తేరుకున్నటువంటి ఆందోళన మిమ్మల్ని పదే పదే చేస్తూనే ఉంది. నాకే ఎందుకిలా జరుగుతుంది భగవంతుడా, నేను ఎవరికి అన్యాయం చేయలేదే అని మీరెన్నో రాత్రులు దిండులో ముఖాన్ని పెట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇదంతా మీ కర్మ వల్లే జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? కాదు. ఇక్కడ మీకొక అతి పెద్ద నిజం తెలియాలి. ఇదంతా కేవలం మీ జాతకంలో శని ప్రభావం వలనో లేదంటే ఏదో దృష్టి దోషం వలనో జరుగుతుంది. మన జాతక చక్రంలో 6వ స్థానం అనేది శత్రువులకు, రోగాలకు, అప్పులకు ప్రతీకగా చెబుతారు. మరి మీ జాతకంలో ఈ 6వ ఇంటిపై కొన్ని పాపగ్రహాలు చూపు పడినప్పుడు మీకు బయట రోడ్డు మీద ఎక్కడో శత్రువులు పుట్టుకురారు. మీ అంతరంగిక శత్రువులంటే మీతో అత్యంత సన్నిహితంగా ఉండే ఒక రహస్య శత్రువు మీ జీవితంలోనికి ఎప్పుడో ప్రవేశించిందని గోచార గ్రహచారాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఆ శత్రువు ఆ శత్రువు మరెవరో కాదండి, మీతో పాటే నవ్వుతూ మీతో పాటే కలిసి భోజనం చేస్తూ మీ ఇంట్లోనే కూర్చొని మీ కొంప ముంచుతున్నటువంటి ఒక వ్యక్తిగా చెప్పుకోవచ్చు. గురుగ్రహం యొక్క అపారమైనటువంటి జ్ఞానం, ధర్మం, నిస్వార్థమైనటువంటి మంచితనం మీకు పుష్కలంగా కనిపిస్తుంది. అందుకే
ఈ రాశివారు పుట్టుకతోనే చాలా స్వచ్ఛంగా కల్మషం లేకుండా మంచి మనసును కలిగి ఉంటారు. మీరు ఎవరిలో కూడా తప్పులు వెతకరు. మోసాలు, కుట్రలు, కుతంత్రాలు మీకు అసలు చేతకావనే చెప్పుకోవాలి. ఎదుటివారు కష్టాల్లో ఉన్నారు అని తెలిస్తే మీ జేబులో ఉన్నది మొత్తం తీసి పెడతారు. వాళ్ళకి ఇచ్చేటంత గొప్ప దానగుణం అండి మీది. కానీ అన్యాయం ఏమిటంటే మీకు ఉన్నటువంటి ఈ మంచితనం మీకిప్పుడు ఒక పెద్ద ఉరితాడులా బిగుసుకోబోతుంది. ప్రస్తుతం ఆకాశంలో జరుగుతున్నటువంటి గ్రహాల మార్పులను గనక గమనిస్తే శని భగవానుడి యొక్క సంచారం మీ రాశిపైన తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతుంది. శని భగవానుడు ఎప్పుడూ కూడా ఎవరికి కావాలని చెడు చెయ్యడు. ఆయన మన కర్మలకు తగినటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి గొప్ప న్యాయమూర్తిగా భావించండి. ఆయన మన చుట్టూ ఉన్నటువంటి నకిలీ మనుషులను, మన వెనకాల గోతులు తవ్వుతున్న వాళ్లను మనకు పరిచయం చేయటానికి మనకు కొన్ని కష్టాలను ఇస్తాడు. కానీ ఇక్కడ అసలు సమస్య అంతా రాహు కేతువుల వలనే సంభవిస్తుంది. రాహు అంటే మాయా భ్రమ, ఒక రకమైనటువంటి మోసం. ఈ రాహు ప్రభావం వలన మీరు నిజమైనటువంటి స్నేహితులు ఎవరు, మీ ఎదుగుదలను చూసి పగతో రగిలిపోతున్నటువంటి శత్రువు ఎవరు అనేది మిమ్మల్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారు. ఎవరు మంచి మాటలు చెబితే వాళ్లను గుడ్డిగా నమ్మేస్తున్నారు. ఇక కేతువు సంగతి చూస్తే ఈయన మీ మనసును తీవ్రమైనటువంటి గందరగోళానికి గురి చేస్తున్నాడు. చెప్పాలంటే రేపు పొద్దున్నే ఒక మంచి పని చేద్దాం అని అనుకుంటారు, లేదా ఒక నిర్ణయం తీసుకుందాం అని అనుకుంటారు. కానీ మరుసటి రోజు మీ కాళ్లు పట్టుకొని బలవంతంగా లాగుతున్నట్లుగా, మీ మనసును బలవంతంగా వెనక్కి నెడుతున్నట్లుగా మీకు అనిపిస్తూనే ఉంటుంది. మీరెన్ని ప్రయత్నాలు చేసినా సరే అడుగు ముందుకు పడదు. ఇదంతా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా మీరు గమనించారా? ఎక్కడే మీకు అతి పెద్ద రహస్యాన్ని నేను చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. మీరు ఈ కష్టాలన్నింటినీ వెనక, మీరు పడుతున్నటువంటి ఆర్థిక నష్టాల వెనక, మీ ఇంట్లో కారణం లేకుండా జరుగుతున్నటువంటి గొడవల వెనక కారణం ఒక పురుషుడైతే కానే కాదు. ఇదంతా కేవలం ఒక మహిళా శక్తి ఆడుతున్నటువంటి వింత నాటకం. మీరు వింటున్నది అక్షరాల నిజం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మీ రాశికి చెందినటువంటి 7 మరియు 8వ స్థానాలలో ఏర్పడినటువంటి కొన్ని ప్రతికూల యోగాల వలన ఒక ఆడమనిషి రూపంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి శత్రువు మీ జీవితంతో ఆడుకుంటుంది. మరి ఆమె ఎవరో కాదు, మీ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి ఒక ముఖ్యమైన వ్యక్తిగానే చెప్పుకోవచ్చు. అయితే మీ ఇంట్లో ప్రతి అణువు, మీరెప్పుడు నిద్రలేస్తారు, ఎప్పుడు పడుకుంటారు, మీ ఇంట్లో అసలు ఏం వండుకుంటారు అనే చిన్న చిన్న విషయాలు సైతం ఆ మహిళకు తెలిసిపోతుంది. ఆమెకు మీ మీద ఎందుకంత కోపం, ఎందుకు అలా చేస్తుంది అని మీకు అనుమానం కూడా కలగవచ్చు. దానికి సమాధానం ఒకటే: అసూయ. అంతులేనటువంటి అసూయ. మీరు ఒకప్పుడు సొంత కష్టం మీద పైకి వచ్చి సాధించినటువంటి విజయాలు, మీ కుటుంబం కలిసికట్టుగా అనుభవించినటువంటి సంతోషాలు ఆమె కళ్లల్లో తీవ్రంగా కుట్రలు కలిగేలా చేశాయి. ముఖ్యంగా మీరు చాలా హుందాగా 10 మందిలో ఒక రాజులా, ఒక రాణిలా బతికారు. అలాగే మీ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా అద్భుతంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. అది చూసి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆమె తట్టుకోలేకపోతుంది. అంతా కూడా ఆ భగవంతుడి దయ అని చెప్పి మీరు అనుకుంటూ ఉన్నారు. అదృష్టం బాగోలేదేమో, నాకు సరిగ్గా నేను అనుకుంటున్నటువంటి పనులు జరగటం లేదేమో అని మీరు అనుకుంటూ ఉన్నారు. కానీ ఆ వ్యక్తి మాత్రం మీ నవ్వుని చూసి, అలాగే మీకు కలగబోతున్నటువంటి ఆ అదృష్టాన్ని చూసి విలవిలలాడిపోతుంది. ఇంకా చెప్పాలంటే మీ మనసులో మీకు తెలియకుండానే ప్రతికూలమైనటువంటి వాతావరణాన్ని సృష్టించింది. మీరు కొంచెం వెనక్కి వెళ్లి ఈ మధ్య కాలంలో మీ ఇంట్లో జరిగినటువంటి కొన్ని చిన్న చిన్న సంఘటనలు ఒకసారి గుర్తు చేసుకుంటే, ఆ మహిళ మీ ఇంటికొచ్చి వెళ్లిపోయిన ప్రతిసారి మీ ఇంట్లో ఏదో ఒక గొడవ ఖచ్చితంగా జరుగుతూనే ఉంది. ఎప్పుడైనా మీరు గమనించారా? ఇంట్లో అంటే ఏదైనా కాని పాలు పదే పదే విరిగిపోవటం, పూజ గదిలో మీరు భక్తిగా వెలిగించినటువంటి దీపం అసలు గాలి లేకపోయినా సరే అకస్మాత్తుగా కొండెక్కటం లాంటివి జరుగుతూ ఉండవచ్చు. అలాగే చాలా ఇష్టపడి వండినటువంటి అన్నము లేదంటే కూరలు తొందరగా పాడైపోవటం, పారేయవలసి రావటం, ఇవన్నీ ఒక ఎత్తైతే, సాయంత్రం ఏదైనా మీరు పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఏ కారణం లేకుండానే మీకు మీ భాగస్వామికి విపరీతమైనటువంటి కోపం రావటం, ముఖ్యంగా మీ ఇంటి గుమ్మం దగ్గర లేదంటే మీ ఇంటి ఆవరణలో ఏదో తెలియనటువంటి ఒక బరువు, ఒక నెగిటివ్ ఫీలింగ్ అనేది మిమ్మల్ని కమ్మేస్తూనే ఉంటుంది. ఇవన్నీ ఏవో యాదృచ్ఛికంగా అకస్మాత్తుగా జరగటం లేదు. ఆ వ్యక్తి మీ ఇంటి పైన
ఏళ్ల తరబడి ప్రయోగిస్తున్నటువంటి తీవ్రమైనటువంటి నరదృష్టి కూడా ప్రత్యేకమైనటువంటి సాక్ష్యాలు చెప్పాలంటే నరదృష్టికి నాపరాళ్లు కూడా పగిలిపోతాయి అని అంటారు. కాబట్టి ఈ సామెత ఊరికే రాలేదు. అయితే వారి చూపులతో మీ ఇంటిని, మీ సంతోషాన్ని దహించి వేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ మాటలు వింటున్నంతసేపు మీ మనసులో కొన్ని తెలియనటువంటి అలజళ్ళు రేగుతూ ఉండవచ్చు. ఒక తెలియనటువంటి భయం కలగవచ్చు. దయచేసి మీరు భయపడవలసినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు కూడా ధర్మం వైపే ఉంటాడు. అయితే భగవంతుడు మీతోనే ఉన్నాడు. ఆ యొక్క దుష్ట శక్తుల నుంచి, ఆ మాయా జాలం నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి, మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఒక్కసారిగా పెరగటానికి దయచేసి ఈ వీడియోనైతే ఒక్క సెకండ్ కూడా మిస్ చేసుకోకుండా వినండి. ఎందుకంటే మీ చుట్టూ భగవంతుడి యొక్క రక్షణ గోడ అనేది ఏర్పడబోతుంది. అలాగే మీరు చేసుకోవలసినటువంటి పరిహారాలు కూడా ముఖ్యంగా తెలుసుకోండి. ఎందుకంటే మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే దయచేసి ఈ పరిహారాలు మీకు బాగానే ఉపయోగపడతాయి. జ్యోతిష శాస్త్రంలో మరొక భయంకరమైనటువంటి విషయం కూడా బయటపడబోతుంది. మీరు అనుమానిస్తున్నటువంటి వ్యక్తి ఒకరే కాదు, ఆ మహిళతో కలిసి మరొక వ్యక్తి కూడా మీ గురించి సమాచారం పూర్తిగా తెలుసుకుని, కొన్ని సంకేతాలనేవి పూర్తిగా తెలుసుకుని మిమ్మల్ని అదుపులో పెట్టుకోబోతున్నారు. అయితే ఇది మీకు వినటానికి కొంచెం షాకింగ్ గా అనిపించవచ్చు. అయితే మీ మీద చేస్తున్నటువంటి ఈ ప్రయోగాలనేవి ఎప్పటికప్పుడు మిమ్మల్ని విపరీతమైనటువంటి, తెలియనటువంటి, ప్రతికూలమైనటువంటి శక్తులతో మిమ్మల్ని ఆడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మీ వ్యాపారం ఎలా నడుస్తుంది, మీ ఇంట్లో ఏం జరుగుతుంది, ఇలా ప్రతి సమాచారాన్ని కూడా మీకు తెలియకుండానే కొంతమంది వ్యక్తులకు చేరవేస్తున్నటువంటి గూఢాచారులు మీ చుట్టూనే ఉన్నారు. అయితే మీకు బాగా కావలసినటువంటి వ్యక్తులేనండి. ఎప్పుడు కూడా శత్రువులు ఎక్కడో ఉండరు, మన ఇంట్లోనే ఉంటారు. మీకు ప్రతి ఒక్కరిపైన కూడా సానుభూతి చూపించే అలవాటు చాలా ఎక్కువగా ఉంది. అయితే ఈ విషయాన్ని కూడా అందరికీ పోసగుచ్చినట్లుగా చెప్తూ ఉంటారు. అయితే మీరు ఒక విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఆ వ్యక్తులు మీతో ఆడుతున్నటువంటి నాటకంలో మీరు పావులైపోతున్నారు. వారికి అంత ధైర్యం రావటానికి మీ బలహీనతలే కారణమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు చెబుతున్నటువంటి మాటలు, మీరు ఏర్పరుచుకుంటున్నటువంటి నమ్మకం అనేది వారికి అతి చనువుగా ఏర్పడిపోయింది. రాహువు ప్రభావం వలన ఆ వ్యక్తి యొక్క ముసుగు మీ జీవితంలో తెలియకుండానే ఒక సైలెంట్ కిల్లర్ గా తయారైపోయారు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత మీ ఆలోచనలు డిఫరెంట్ గా ఉండవచ్చు. ఇంత నమ్మక ద్రోహం నా వెనక జరుగుతుందా అని మీ గుండె రగిలిపోతూ ఉండవచ్చు. కానీ వాస్తవాలను మీరు స్వీకరించక తప్పదు. ఎందుకంటే వారు చేస్తున్నటువంటి ఘోరాలు ఎక్కడితో ఆగిపోలేదు. కేవలం మీ పైన అసూయ, నరదృష్టి పడటంతో సంతృప్తి చెందటం లేదు. వారి కడుపు మంటను తీర్చుకోవటానికి మిమ్మల్ని ఈ సమాజంలో సర్వనాశనం చెయ్యాలని వారు ఒక్కడుగు ముందుకు వేసి కొన్ని భయంకరమైనటువంటి ప్రయోగాలు సైతం చేయాలి అని నిర్ణయించుకున్నారు. అయితే మీరెప్పుడైనా కానీ ఈ విధంగా అనుకున్నారా? ఈ మధ్యకాలంలో గమనిస్తే ఒకప్పుడు మీరు కాలిమట్టి తగిలినా కానీ ఏదైనా కానీ ముట్టుకున్నా సరే అది బంగారంలా మెరిసిపోయేది. అంటే మీరెక్కడ అడుగు పెడితే అక్కడ అద్భుతమైనటువంటి విజయాలు మీ సొంతమయ్యేవి. కానీ గత కొంతకాలంగా మీరు గమనిస్తే మీ జీవితంలో అన్నీ కూడా బలహీనమైనటువంటి క్షణాలుగానే చెప్పుకోవచ్చు. మీ మనసు ఏదో కోరుకుంటున్నట్లుగా, ఏదో తెలియనటువంటి ఒక భయాందోళనకు మీరు గురవుతున్నట్లుగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు ఫీల్ అవుతున్నారా? దీనంతటికీ కారణం ఆ వ్యక్తుల యొక్క నరదృష్టి, నరఘోషనే చెప్పుకోవాలి. అయితే మీరు అమావాస్య రోజుల్లో కనీసం, లేదంటే మంగళవారం, శనివారాల్లోనైనా సరే చిన్న చిన్న పరిహారాలను పాటించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇవన్నీ కూడా, ఈ పరిహారాలు మరెవరి చేతో చేపించడం కంటే మన చేత్తో మనం చేసుకుంటేనే ఆ సంతృప్తి కలుగుతుంది. అలా చేయటం వలన మహా అద్భుతాలు కూడా జరిగిపోతాయి. మీరెంత మంచివాళ్ళైనా సరే, మీకు ఎంత దానగుణం ఉన్నా సరే, మీ వెనకాలే ఉంటూ మీ పునాదులు కత్తిరించే ప్రయత్నం చాలా సైలెంట్ గా జరుగుతుంది. ఈ సమాచారాన్ని ముందుగా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు ఒకప్పుడు ఎంతగానో సహాయం చేసినటువంటి చేతులు మీవి. కానీ మనమెంత మంచివారైనప్పటికీ కూడా భగవంతుడికి సైతం నరదృష్టి, నరఘోష ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. భగవంతుడికి సైతం తప్పలేదు. కాబట్టి మానవ మాతృలం మనమెంత. అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయం, ఈ విషయాలన్నీ కూడా వింటూనే మీకు ఇది నిజమా అబద్ధమా అనే ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది. నిజం చెప్పాలంటే ప్రతి జీవితంలో, అంటే అందరిది ఒకేలా అయితే ఉండదు కదా. ఏ మనిషి జీవితం ఎలా ఉంటుంది అనేది ఎవరికీ తెలియదు. మీ జన్మ నక్షత్రాన్ని బట్టి ఒక్కొక్కరికి, ఈ రాశి వారికి ఒక్కొక్కలా ఉంటుంది. అయితే ఇక్కడ చెప్పినటువంటి ప్రతి విషయం
కల్పితమైనదైతే కాదు. మీ జ్యోతిష్య ఫలితాల ఆధారంగా చెప్పబడినటువంటి అయితే గ్రహాల యొక్క అమరికను బట్టి కొంతమందిలో కొన్ని మార్పులు చేర్పులు అనేవి జరుగుతాయి. జ్యోతిష్య సూచనల ప్రకారం ఈ వ్యక్తి మీ కుటుంబానికి, మీ బంధుత్వానికి, లేదంటే మీకు బాగా దగ్గరగా పరిచయమైనటువంటి వర్గానికి చెందిన వ్యక్తి అయి ఉండవచ్చు. అలాగే మీ జాతకంలో 3వ ఇంట అంటే దగ్గర బంధువులు, 6వ ఇంట శత్రువులు, ఈ రెండిళ్ల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి చూస్తే ఆ వ్యక్తి మీ సొంత రక్త సంబంధికులై ఉండవచ్చు. అంటే ఉదాహరణకు మీ మేనత్తో, మీ పిన్నో అలా వరుస కలిసే వాళ్ళై ఉండవచ్చు. మీరు జాగ్రత్తగా గమనించుకోండి. ఈ మధ్య కాలంలో మీతో ఎవరు ఎలా ఉంటున్నారు అని మీకే తెలుస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా వారు ఎలాంటి వారో గమనించుకోవాలి. మిమ్మల్ని మీరు నిరాశకు అస్సలు గురి చేసుకోవద్దు. కష్టపడి ఒక చిన్న వస్తువు కొన్నా, పండగకు కొత్త బట్టలు వేసుకున్నా సరే ఈ క్షణంలో మీరు సంతోషంగా ఉన్నా ఒకలాంటి వక్ర చూపు అనేది అంటే మీ పైన కుళ్ళు ఎదుటి వ్యక్తికి పెరిగిపోతూ వస్తుంది. వెంటనే దాన్ని వారు అదుపులో పెట్టుకోలేక మిమ్మల్ని విపరీతమైనటువంటి దోషణకు గురి చేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాలి. అయితే ఈ 4 రోజుల్లో ఆ వ్యక్తి యొక్క అసలు స్వరూపం అనేది మీ ముందు బట్టబయలు కాబోతుందనే మీరు గుర్తుంచుకోవాలి. శనిదేవుడి యొక్క వక్రీకరణ, గురుగ్రహం యొక్క బలం మీ రాశికి చాలా అనుకూలంగా మారబోతున్నాయి. ఎన్నాళ్ళు ఒక ముసుగు వేసుకుని మీ ఇంట్లో నాటకాలాడుతున్నటువంటి ఆ వ్యక్తి యొక్క నిజస్వరూపం భగవంతుడి దయవలన మీ కళ్ల ముందు బట్టబయలు కాబోతుంది. వారు చేసే కుట్రలు, వారికి ఉన్నటువంటి ఆ చెడు దృష్టంతా కూడా పూర్తిగా కాలి బూడిద కాబోతుంది. అయితే మీరు ఈ సమయంలో ఎలాంటి ఆవేశానికి గురి కాకూడదు. కర్మచక్రం తన పని తాను చేసుకుంటూ పోతుంది. మీరు కేవలం ఒక ప్రేక్షకుడిలాగా మిగిలిపోవాలి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి మీ జీవితంలో అతిపెద్ద టర్నింగ్ పాయింట్ అనేది రాబోతుంది. మీ కష్టాలు మంచులా కరిగిపోవటం మొదలు పెడతాయి. ముఖ్యంగా మీ ఇంట్లో తిరిగి ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. మీరు ఒక్క పని చెయ్యాలి. దుర్గాదేవి యొక్క నామస్మరణ ఎక్కువగా ఈ 4 రోజులు మీ ఇంట్లో వినిపించేలా చూసుకోండి. మీ నోట్లో కూడా వినిపించాలి. ఎక్కువగా దుర్గా దుర్గా అనే పదాన్ని మీ నోట్లో నుంచి వెలువడేలా చేసుకోండి. అలాగే మీ ఇంట్లో కూడా అమ్మవారి యొక్క నామం అనేది టీవీలో కానీ లేదంటే ఫోన్లో కానీ ప్లే చేసుకొని వినండి. అలాగే ఇంట్లో ధూపం ఎక్కువగా వేయండి. ఉదయం సాయంత్రం ఇంట్లో విశేషమైన పూజలు చేయండి. దుర్గామాతకు ఎర్రటి పుష్పాలతో అలాగే ఎర్రటి అక్షంతలతో చక్కగా పూజ చేసి అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రసాదాన్ని, నేతితో చేసినటువంటి ప్రసాదాన్ని అమ్మవారికి ముందుగా పెట్టండి. మీ ఇంట్లో ఏర్పడినటువంటి ప్రతికూలమైన శక్తులను దూరం చేయమని అమ్మవారిని పదే పదే వేడుకోండి. ముఖ్యంగా మీ మనసులో ఇప్పుడు పదే పదే ఎన్నో ఆలోచనలైతే బయటకొస్తూ ఉండవచ్చు. నేనసలు ఈ మాట ఎందుకు చెబుతున్నాను? మీ మనసుకు, మీ ఆత్మకు కొన్ని విషయాలు ముందే తెలిసిపోతాయి. మనం దాన్ని నమ్మటానికి ఇష్టపడకపోయినా సరే ఆ అనుమానాన్ని పక్కన పెట్టేస్తాం. అయితే మీరు మాత్రం ఈ విషయాలను ఒక్కసారిగా నెమరు వేసుకోండి. మీ అంతరాత్మ చెప్పేటటువంటి ఈ మాటలను జాగ్రత్తగా పరిశీలించండి. జ్యోతిష చక్రంలో గ్రహాల స్థితులు ఎప్పుడూ ఒకలా ఉండవు. ఒక్కొక్క రోజున ఒక్కొక్క మార్పు అనేవి ఇస్తూనే ఉంటుంది. మీరు నిజం తెలిసిన వెంటనే ఆవేశపడి నేరుగా వారిని నిలదీసినటువంటి ప్రయత్నం చేయవద్దు. ఎందుకంటే మీకు సమాజం అనేది మిమ్మల్ని సమాజం ముందు చెడ్డవారిగా వారు చిత్రీకరించవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఈ 4 రోజుల్లో ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా మంచి శుభవార్తలు వినే యోగమైతే కనిపిస్తుంది. అలాగే కర్మ ఫలదాత అయినటువంటి శని భగవానుడు తప్పకుండా మీరు దర్శించుకోండి. ఈ 4 రోజుల్లో శని భగవానుడికి నల్ల నువ్వుల నూనె దీపాన్ని వెలిగించండి. గుడిలో చక్కగా స్వామివారిని దర్శనం చేసుకుని ఓం శం శనేశ్వరాయ నమః అనే ఈ నామాన్ని జపించుకొని స్వామి ముందు వేడుకోండి. ప్రకృతి ఖచ్చితంగా ఆమెను దండిస్తూనే ఉంటుంది. మీరు మీ చేతులకు మట్టి అంటించుకోవలసినటువంటి అవసరమే లేదు. ఈ కుట్రల నుంచి వారు పెట్టినటువంటి నరదృష్టి, వారు చేసినటువంటి రకరకాల ప్రయోగాల యొక్క ప్రభావం నుంచి మిమ్మల్ని మీరు పూర్తిగా రక్షించుకోవటానికి ఒకటే పరిహారం, దుర్గాదేవి ఆరాధన. అలాగే దుర్గాదేవి నామంతో పాటు ఇంట్లో మీకు ఓపిక ఉంటే హనుమాన్ చాలీసా చదువుకోవటం, లేదంటే హనుమాన్ చాలీసా వినటం, పఠించటం, ఎవరైనా చెబితే వినటం కూడా చేయవచ్చు. ఇలా చేయటం వలన అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. అంటే స్వామివారు ఎక్కడైతే ఉంటారో అక్కడ
ఎలాంటి దుష్ట శక్తులు, మాయలు, తంత్రాలు పనిచేయవనే చెప్పుకోవాలి. కాబట్టి మీ ఇంటిని ఒక దేవాలయం లాగా ఈ 4 రోజుల్లో మార్చుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీకు చదవటం రాకపోతే కనీసం వినటానికైనా ప్రయత్నించండి. ఆ మంత్రాల నుంచి వచ్చేటటువంటి శబ్ద తరంగాలు కూడా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పటాపంచలు చేస్తాయి. అలాగే దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం మీకు చాలా ముఖ్యము. గురుగ్రహం, మీరు గురువు యొక్క అనుగ్రహాన్ని పొందటానికి త్రిమూర్తి స్వరూపమైనటువంటి గురు స్వరూపమైన ఆ దత్తాత్రేయ దర్శించుకోవటం వలన మీకు అంతా మంచే జరుగుతుంది. మీకు ఇంట్లో కుదిరితే ఇల్లు తుడిచే నీళ్లలో కొద్దిగా కల్లుపు, చిటికడు పసుపు వేసి మీరు ఇల్లు తుడుచుకోవటం వలన అన్ని శుభ పరిణామాలు ఎదురవుతాయి. ఈ కల్లుపుకు ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి దృష్టి దోషాన్ని పీల్చుకునేటువంటి గొప్ప శక్తి ఉంటుంది. మీ ఇంటి ప్రధాన గుమ్మం ముందు ఒక చిన్న మట్టి గిన్నెలో లేదంటే గాజు గిన్నెలో నీళ్లు పోసి అందులో కొద్దిగా కల్లుప్పు, ఒక నిమ్మకాయ వేసి ఉంచండి. ఇలా ప్రతిరోజు చేసుకోవాలి. నిమ్మకాయను తీసుకొని వెళ్లి ఆ నీటిని ప్రతిరోజు కాకపోయినా సరే వారానికి ఒక్కసారైనా సరే ఆ నీటిని నిమ్మకాయను తీసుకొని వెళ్లి ఎవ్వరూ తొక్కని చోట చెట్టు మొదట్లో పోసి అలా వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. దీనివలన మీ ఇంటి గుమ్మం దాటి ఎలాంటి చెడు శక్తి లోపలికి ప్రవేశించదు. అలాగే ఇంటి గుమ్మం నిండుగా లక్ష్మీ కళతో ఉండేలా చక్కగా అలంకరించుకోండి. పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించండి. ఈ విధంగా చేసి రహస్యాలు ఎవరితో పంచుకోకుండా గోప్యంగా ఉంచుకోండి. ఈ రాశి వారు ఈ 4 రోజుల్లో చేసుకోవలసినటువంటి పరిహారాలు, దేవతారాధన, ఇంకా క్షుణ్ణంగా చెప్పాలంటే ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. పసుపు రంగు పళ్ళు లేదంటే శనగలు ఎవరికైనా సరే దానం ఇవ్వటం చాలా శుభప్రదం. కోపాన్ని తగ్గించుకొని ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవటం చాలా మంచిది. అలాగే ఈ 4 రోజులు మహాలక్ష్మీదేవిని అత్యంత వైభవంగా పూజించండి. దుర్గాదేవితో పాటు మహాలక్ష్మీదేవి పూజ మీకు అత్యంత విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఈ రాశి వారికి సాయంత్రం వేళ ఆవు నేతి దీపాన్ని వెలిగించండి. అమ్మవారికి పూలు, పాలు లేదంటే పాయసం నైవేద్యంగా సమర్పించండి. హనుమాన్ చాలీసా పఠించటం, శనిదేవుడి యొక్క అనుగ్రహం కోసం స్వామివారిని దర్శనం చేసుకోవటం అనేది చాలా ముఖ్యం. ఈ 4 రోజులు సూర్య నమస్కారాలు చేసుకోండి. సూర్యోదయ సమయంలో అర్ఘ్యం ఇవ్వటం, ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించటం. అలాగే మీరు తప్పకుండా ఈ రాశి వారికి సాధారణమైనటువంటి పరిహారాలు అంటే మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనం, అలాగే ఎరుపు పూలతో పూజ చేయటం, కోపాన్ని నియంత్రించుకోవటం, పెద్దలను గౌరవించటం చాలా మంచిది.